సోషల్ మీడియాలో మార్వాడీస్ గో బ్యాక్ అంటూ ఒక పెద్ద ప్రచారం, ఉద్యమం అని కూడా అనొచ్చు. హ్మ్. జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. నిజాం కాలం నాటి నుంచి మార్వాడీస్ మనతోనే ఉన్నారు. హ్మ్. ఇక్కడే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మంది మార్వాడీస్ వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లేని ఇబ్బంది లేకపోతే కోపం ఇప్పుడు మన వాళ్ళకి ఎందుకొచ్చింది? ఎందుకు గో బ్యాక్ మార్వాడీస్ అంటున్నారు? హ్మ్. అంటే ఇక్కడ ఒక కరెక్షన్ ఏంటంటే మార్వాడీస్ నిజాం కాలం నుంచి లేరు. ఆ! నిజామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద ఇక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి, లేదంటే ఇంకో ప్రదేశాన్ని ఇక్కడి నుంచి వాళ్ళ వ్యాపారాలని మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఇక్కడ వస్తువులను ఇంకో చోట ఇంకో వస్తువుని ఇక్కడ ఇట్లా అమ్మకం కోసం వాళ్ళు బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం కోసం బిజినెస్ సంబంధించి మార్వాడాలకి కొంచెం వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయటము, వాళ్ళు ఎక్కువ బిజినెస్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ కాబట్టి ఎక్కువగా బిజినెస్ చేయాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చారు. ఇక్కడేంటంటే బేసిక్‌గా ఆ టైంలో నిజాం టైంలో మన 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మన సౌత్ ఇండియా కావచ్చు మెయిన్‌గా పంట ఆధారిత అంశాల మీద ఎక్కువగా వీళ్ళు డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. వ్యవసాయం మీద ఆధారపడి. వ్యవసాయాలు కావచ్చు, లేదంటే మిగతా పనులు కష్టపడి పనిచేసేవాళ్ళు సౌత్ ఇండియాకి ఎక్కువ ఉండేవాళ్ళని చెప్పేసి అప్పట్లోనే పెద్ద చర్చ ఉండేది.